వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన మూడవ దశ లోక్సభ ఎన్నికల ప్రచారం. మే 7న 12 రాష్ట్రాల్లో పోలింగ్. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతోంది. అధికారం ఇస్తే 2 నెలల్లోనే పోలవరం పూర్తి చేస్తామన్న అమిత్ షా. పట్టాదారు పుస్తకాలపై జగన్ బొమ్మలేంటి? అమరావతి ఏపీ రాజధాని అన్న బాబు. మూడు కబ్జాలు 6 సెటిల్మెంట్లు. జగన్ సర్కార్పై పవన్ విమర్శలు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న రేవంత్. కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్న కిషన్ రెడ్డి. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేస్తున్నారు. రాజ్యాంగంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్న మోడీ. లోక్సభ ఎన్నికల తొలి 2 విడతల్లో బీజేపీ సెంచరీ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణలో 10 లోక్సభ సీట్లు గెలుస్తామని ఆయన చెప్పారు. 70 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ వచ్చాకే రామమందిర ప్రతిష్ఠ జరిగిందని స్పష్టం చేశారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరిని రామమందిర ప్రతిష్ఠకు ఆహ్వానించామని, కానీ తమ ఓటు బ్యాంకు పోతుందని ఖర్గే, రాహుల్ గాంధీ అయోధ్యకు రాలేదని ఆయన మండిపడ్డారు. దేశంలో జరిగే లోక్సభ ఎన్నికల్లో పండుగలను కూడా సైనికుల మధ్య జరుపుకునే మోదీ ఒకవైపు, సెలవుల కోసం బ్యాంకాక్ టూర్లు వేసే రాహుల్ బాబా ఓవైపు ఉన్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. खड़गे साहब को निमंत्रण दिया गया, वो नहीं गए भाई। क्यों नहीं गए मालूम है आपको? नहीं भाई, उनको डर लगता है अपनी वोट बैंक से। उनकी वोट बैंक कौन है भाई? उनकी वोट बैंक मेरे सामने बैठे हुए आदिवासी बंजारा लोग नहीं है। उनकी वोट बैंक कौन है, जरा बताओ तो, कौन है? రాజ్యాంగాన్ని మార్చాలనుకున్న బీజేపీ, రాజ్యాంగాన్ని కాపాడాలనుకుంటున్న కాంగ్రెస్కి మధ్య జరుగుతున్న ఎన్నికలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్, నెహ్రూ, గాంధీ దేశానికి ఇచ్చారని, దాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. బీజేపీ కొద్దిమంది కార్పొరేటర్ల కోసం పనిచేస్తుందన్నారు. దేశంలో బీజేపీ విధ్వంసాన్ని వెదజల్లుతుందని ఆయన ఫైర్ అయ్యారు. 8% आदिवासी हैं, 5% गरीब जनरल कास्ट के लोग हैं, 15% माइनॉरिटी के हैं। इन लोगों की रक्षा ये किताब करती है और बीजेपी के लोग, नरेंद्र मोदी जी इस किताब को फाड़कर फेंकना चाहते हैं। ये किताब अंबेडकर जी और गांधी जी ने दी। कहा जा सकता है कि अंबेडकर जी, गांधी जी के बिना ये नहीं बन सकती थी। बीजेपी अंबेडकर जी के काम को, गांधी जी के काम को नकारना चाहते हैं, खत्म करना चाहते हैं। ये चुनाव इस किताब को बचाने का चुनाव है और कांग्रेस पार्टी और मैं आपको आश्वासन देते हैं कि इस किताब को कोई नहीं बदल सकता, कोई नहीं हटा। కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ ఎక్కితే 6 గ్యారెంటీలు అమలయ్యాయో లేదో తెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుండి జోగులాంబ వరకు 1 పైసా అడగకుండా తీసుకువెళ్లే కాంగ్రెస్ పథకాలు అమలైనట్లని, డబ్బులు అడిగితే పథకాలు అమలు కావట్లేదని తెలిపారు. కారును తూకానికి అమ్మాల్సిందేనన్నారు రేవంత్ రెడ్డి. రైతు బంధు పడలేదని కేసీఆర్ అంటున్నారని, ఈ నెల 9వ తేదీలోపు రైతు భరోసా డబ్బులు పూర్తిగా ఖాతాల్లో పడుతుందని స్పష్టం చేశారు. సినిమా మిత్రులు ఉన్నారు కదా, మంచి చీర కట్టుకొని ముస్తాబయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్, మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో, మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలవాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కు. హైదరాబాద్ నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి రా. నిన్నెవరైనా 1 పైసా అడిగితే మా పథకాలు అమలు కానట్టు,
అడగకుట్ట జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారెంటీలు అమలు అయినట్టు. అదే విధంగా ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని. నేను అంటున్నా కారు ఖరాబ్ అవ్వడు కాదు, అన్నం జద్దది కార్ఖానా నుంచి ఇంకా రాదు, తూకానికి అమ్మాల్సిందే. జుమ్మరాత్ బజార్ లో మీ కారు తెగ నమ్మాల్సిందే. కేటీఆర్ నువ్వు పని చెయ్యి, నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా మంచి. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కొత్త పథకాలు అమలు కాలేదని, పాత హామీలన్నీ తీసేశారన్నారు. బీఆర్ఎస్ పాలనలో కళ్యాణ లక్ష్మి ఇచ్చారని, ఇప్పుడు అది కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీళ్లు కూడా సరిగా రావట్లేదన్నారు. కాంగ్రెస్ పాలన చూసాం, ఏమున్నది చెల్లె, అందరు అంటున్నారు కేసీఆర్ ఉండగానే మంచిగుండే అంటున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అంత రివర్స్ గేర్, కొత్త ఏం వస్తలేవు, పాతయి ఉన్నాయన్నీ పోతున్నాయి. కేసీఆర్ ఉండగా మనందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక ఇలా చెక్కులు వచ్చుడు బంద్ అయింది. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి తల్లిని పిల్లను ఇంటికాడ దించుదురు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కేసీఆర్ కిట్ బంద్ అయింది. బాయి కాడ కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వస్తుండే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కాలిపోయే మోటార్లు, దొంగ రాత్రి కరెంటు మోపైంది. మళ్ళా కేసీఆర్ ఉండగా మంచి నీళ్లకు తిప్పలు లేకుండా ఈ తూప్రాన్ లో ప్రతిరోజు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు నల్లలలో వచ్చు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మున్పట్లెక్క నల్లొస్తుందా చెల్లే? మున్పట్లెక్క గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేయాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, 4 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. 9 ఏళ్లు ఉన్న కరెంట్ ఇప్పుడు ఎందుకు ఉండడం లేదని ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని, ఇప్పుడు కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాయని చెప్పుకొచ్చారు. రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు, నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో గానీ, పరిశ్రమల రంగంలో గానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తా ఉండే తెలంగాణ. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తా ఉండే. ఇవాళ చదివితే 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయి, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయి. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్ లో పని ఆగిపోయి వాళ్ళు పెదవి విరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగించాలి, దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడి, ఈ బాధ నివారణ కావాలి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 2001లో తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో విపరీతమైన అవినీతి, కుంభకోణాలు జరిగాయని తెలిపారు. హైదరాబాద్లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవని గుర్తు చేశారు. దేశంలో అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలని 2014లో ప్రజలు మోడీని నాయకుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. గతంలో 10 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన అవినీతి, అక్రమాలు మోడీ ఈ 10 ఏళ్లలో సరిదిద్దారని చెప్పారు. అవినీతి మరక లేకుండా బీజేపీ దేశాన్ని పాలించిందని చెప్పారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి వర్గాలు, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఎవరైతే రిజర్వేషన్ పరిధిలో లేరో ఆ వర్గాలకు సంబంధించి 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద రిజర్వేషన్స్ ఇచ్చాం. వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా అందులో ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు కాదు, ఇస్తున్నాం. రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. మతపరమైన రిజర్వేషన్స్ వద్దన్నాం. ముస్లింలకు ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వద్దంటలేం, మతపరమైన రిజర్వేషన్లు వద్దన్నాం. రాష్ట్ర హైకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ తీర్పు ఇచ్చింది. ఇది రాజ్యాంగం ప్రకారం చెప్తున్నటువంటి మాట తప్ప, ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చర్చ జరిగినప్పుడు కూడా అమలు కానటువంటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నాము. అందులో ముస్లిం సమాజాన్ని కూడా ఇస్తున్నాము. ముస్లింలు ఉన్నటువంటి పేద 5 ఏళ్ల వైసీపీ పాలనలో దోపిడీతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం అంగాలలో నిర్వహించిన ప్రజా గలం బహిరంగ సభలో చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ 6 మోడీ హామీలు చూసి జగన్కు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. కూటమి అధికారంలోనికి వచ్చాక ఏ ఒక్క పథకము ఆగదని స్పష్టం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మెడకు ఉరితాడు లాంటిదని, వైసీపీ నేతల భూములను కూడా జగన్ వదలరని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైకో జగన్కి చాలా దగ్గర, దోపిడీలో ఇద్దరు పార్ట్నర్స్. జ్ఞాపకం ఉందా మీకు? శాండ్, మద్యం, మైనింగ్, భూములు, మంగంపేట వెరైటీస్. ఒకటిగా తమ్ముళ్ళు కడాలన్న కుప్పం మీద కూడా కనబడింది వీళ్ళకి. కుప్పంలో కూడా గ్రనైట్. నేను ఒకటే చెప్తున్నా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేజీఎఫ్ గా చేసేశారు. కొండల్ని ఆనకొండల మారిగా మింగేశారు. క్షమించడానికి నేరం చేశారా లేదా? వీళ్ళ పని చేయాలా లేదా? మళ్ళా డైరీలో కూడా డబ్బులు ఇవ్వరు. ఏ తమలో డైరీలో పాలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారా? జగన్ అన్న భూ హక్కు చట్టం అంట. ఆయన భూమి ఇచ్చాడంట. నీకు రోషం రాలా, కోపం రాలా, ఊగిపోవాలి ఇంటి చూస్తే. ఊగాలా లేదా? నేను మాట్లాడుతా ఉంటే ఆయన ఏదో అందరికి అన్ని ఇస్తాడంట, ఇవి దోచుకోడంట. నీ పెత్తనం నా భూమి పైన. నేను 14 ఏళ్ళు సీఎం గా పనిచేశా. నీ దరిద్ర ముఖాన్ని నా పట్టాదారు పాస్ బుక్ పైన చూడాలి. నేను చూడాలా తమ్ముడు? ముఖ్యమంత్రిగా ఇచ్చింది 5 ఏళ్ళు. మీరు అవునా కాదా? ప్రభుత్వానికి ఒక ట్రస్టీగా ఉండాలా లేదా? ట్రస్టీగా లేకుండా ఒక నియంతగా మాట్లాడితే ఈ రోజు అదే అమిత్ షా కూడా చెప్పారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే దుర్మార్గుణ్ణి తుదముట్టించడానికి మేము ఎన్డీఏ పొత్తు పెట్టుకున్నామని చాలా స్పష్టంగా చెప్పాడు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తు పెట్టుకున్నామని చెప్పాడు. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని మళ్లీ బతికించడానికి మేము 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. టీడీపీ చేస్తున్న అవాస్తవాలని అమిత్ షా వినిపించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న అమిత్ షా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో 2014-19 మధ్య జరిగిందని, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి అన్నారు. పోలవరం విషయంలోనూ అమిత్ షా అసత్యాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి కూటమి కర్తవ్యము, దాంతో పార్టీ పార్ట్నర్ కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ వాళ్ళకుండే విధానాలు వాళ్ళకుంటాయి. మా పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవకలు ఏదైనా ఉంటే ఎత్తి చెప్పడంలో తప్పు లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు రొడ్డకొట్టుడు వరుసగా చెప్పే వాటి గురించి మాట్లాడట్లా. కానీ అవినీతి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని, దానికి సంబంధించి దీన్ని కూల్చేస్తాం కూటమి వచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో దానిని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ ఆ టైంలో వైసీపీ ఓటమి భయంతోనే దాడి చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైన సీఎం స్పందించలేదన్నారు. వైసీపీ నేతలు దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముందుకు రావద్దంటే ఆడబిడ్డలు రక్షించుకోలేని ప్రభుత్వమే కాదు. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలా. ప్రెస్ మీద దాడులు ఒక్కళ్ళని పట్టుకోరు, హత్యలు పట్టుకోరు. ఇదే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఒక్కళ్ళకి ధైర్యం లేదు, మాట్లాడరు. ఇది మనం చూస్తుండగా పక్కనోడికి జరిగింది కదా అని అనుకోవడానికి కాదు, మనకు కూడా జరుగుద్ది. ఇది మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నేను చూశారు సీఎం రమేష్ గారి మీద దాడి, మొన్న బాలశౌరి గారి మీద దాడి, ఎవరిని బతకనివ్వట్లా. మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది అంటే కూటమి గెలుస్తుంది. ఆ భయంతో దాడులు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఏపీలో రిజర్వేషన్ రగడ ముదురుతుంది. టీడీపీ వైసీపీల మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. ముస్లిం రిజర్వేషన్లపై తెలుగుదేశం అధినేత చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ముందు చంద్రబాబు
ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడగలరా, కాదంటే ఎన్డీఏ నుంచి బయటకు రాగలరా అంటూ సవాల్ విసిరారు. మరి ఎన్డీఏ కుటుంబంలో ఉన్న చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లను తొలగించమని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? మోదీ మాటను లెక్క చేయడం లేదా? కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ వ్యాఖ్యలు చేశారా? పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ దుమారం దేశ రాజకీయాల్లో ప్రకంపన రేపుతోంది. బీజేపీని గెలిపిస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని డంకా బజాయించి మరీ చెప్తోంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకువెళ్తున్నారు కమల్నాథులు. అయితే ఎన్డీఏతో జతకట్టిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం రిజర్వేషన్ తొలగించబోమని హామీ ఇచ్చారు. కావాలనే మైనార్టీ రిజర్వేషన్లపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే ఇవే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు అటు తెలుగుదేశం నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైన యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. నెల్లూరు సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ చంద్రబాబును టార్గెట్ చేశారు. ముఖ్యంగా రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారన్న ఆయన ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూనే మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని నిప్పులు చెరిగారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లను తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడతానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లపై మోదీ సభలో చంద్రబాబు మాట్లాడగలరా అన్న ఆయన రిజర్వేషన్ల కోసం ఎన్డీఏ నుంచి బయటకు రాగలరా అని నిలదీశారు. మత ప్రాతిపదికన ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వలేదని తెలిపారు. అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉన్నారన్న జగన్ ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి అంశాల్లో ప్రజల జీవితాలతో చెలగాటమాడటం మంచిది కాదని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసర వెళ్ళ రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జత కడతాడు. బీజేపీ పార్టీతో ఈయన జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తూ. ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా గానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో పడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకువచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీసీ కులగణన చేపట్టి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని బీసీ సంఘాలు ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క దళితులు కూడా రిజర్వేషన్ అంశంపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రిజర్వేషన్లు కొనసాగిస్తామని అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో మాదిగ, మాల సంఘాలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ మైనారిటీలు సైతం రిజర్వేషన్ల రద్దుపై ఇప్పటికే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నట్టు సమాచారం. మరోపక్క
రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేయడం పక్కా అని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ లీడర్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జనం మధ్యలో ఉన్న అనుమానం తొలగిపోవడం లేదు. దీంతో బీజేపీ నుంచి సుస్పష్టమైన హామీ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ 2024 లోక్సభ ఎన్నికలు 3వ దశ పోలింగ్కు దేశం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో పోలింగు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ వంటి ప్రముఖులు 3వ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఓటింగ్ సరళిపై ఏ మేరకు ప్రభావం పడుతుందో అని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో 3వ దశలో మే 7న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాలకు పోలింగ్కు రంగం సిద్ధమైంది. 1352 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రజౌరి నియోజకవర్గంలో మే 7న జరగాల్సిన పోలింగ్ను ఎన్నికల కమిషన్ మే 25వ తేదీకి వాయిదా వేసింది. ఏప్రిల్ 19న తొలి దశలో 120 నియోజకవర్గాలకు, ఏప్రిల్ 26న 88 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. గుజరాత్లోని మొత్తం 26 నియోజకవర్గాలకు, కర్ణాటకలోని 14 నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని 11, మధ్యప్రదేశ్లోని 9 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లోని 10 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే అస్సాంలో 4, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 7, గోవాలో 2 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లోని 4, దాద్రా నగర్ హవేలీ, దమన్ దియోలీలోని 2 నియోజకవర్గాలలో 3వ దశలో ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విదిశా నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, రాజ్గఢ్ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గుణశివపూరి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మైన్పూరి నుంచి పోటీ చేస్తుండగా, ఎన్ఎస్పీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే తన బంధువు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తో మహారాష్ట్రలోని బరామతి నియోజకవర్గంలో పోటీ పడడం విశేషం. కర్ణాటకలో 14 నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ధర్వాడ్ నియోజకవర్గం నుంచి, మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మే, జగదీష్ షెట్టార్ బెళగావి నుంచి పోటీ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కొడుకు బివై రాఘవేంద్ర శివమొగ్గ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఈశ్వరప్ప ఇండిపెండెంట్ గా పోటీ చేయడం విశేషం. 3వ దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రత బలగాలను మోహరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మంచినీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఆదేశించింది. అయితే ఈ దశతో మొత్తం 302 నియోజకవర్గాల ఎన్నిక పూర్తవుతుంది. ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ముందు రోజు 13వ తేదీన వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూపీ చీఫ్ అజయ్ రాయ్ను పోటీలో ఉంచింది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా రాజస్థాన్కు చెందిన కమెడియన్, ప్రధాని మోదీ స్వరాన్ని అనుకరించడంలో సిద్ధహస్తుడైన శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.